నిరుద్యోగుల్ని ఆదుకోవాల్సిన యూనియన్ లీడర్లే భస్మాసురులుగా మారుతున్నారు. నమ్మకం ముసుగులో మోసాలు చేస్తున్నారు. దర్జాగా యూనియన్ ఆస్తులమ్మి వచ్చిన డబ్బుల్ని అవసరాలకు వాడుకుంటున్నారు. నెల్లూరులో క్లాస్ 4 ఎంప్లాయీస్ యూనియన్ మాజీ లీడర్ల చేతివాటంపై ఏబిఎన్ స్టోరీ. వారంతా నెల్లూరు జిల్లాలోని వివిధ శాఖల్లో 4వ తరగతి ఉద్యోగులు. హక్కుల సాధన కోసం ఓ యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ యూనియన్ గా ఏర్పడ్డారు. గతంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బాలచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కొల్లాయప్ప తమ చేతివాటం చూపారు. పైకి నమ్మకంగా కనిపిస్తూ పలు అక్రమాలకు పాల్పడ్డారు. నెల్లూరు కోటమిట్ట ప్రాంతంలో యూనియన్ కు 30 అంకణాల స్థలం ఉండేది. గతంలో ఉన్న యూనియన్ నాయకులు కొద్దిగా స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకోగా చివరికి 12 అంకణాల స్థలం మిగిలింది. 12 అంకణాల స్థలాన్ని యూనియన్ అనుమతి లేకుండానే బాలచంద్రరావు, కొల్లాయప్ప అమ్మేశారు. కొంత స్వాహా చేసి మిగిలింది యూనియన్ అకౌంట్ లో డిపాజిట్ చేశారు. తరువాత ఎవరికీ తెలియకుండా అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని అవసరాలకు వాడుకున్నారు. యూనియన్ డబ్బులు పక్కదారి మళ్లడంతో చివరకు యూనియన్ కార్యాలయం రేకుల షెడ్డుకు మారింది. ఈ పరిణామంతో ఉద్యోగులు నాయకుల్ని నిలదీశారు. లీడర్లపై క్రిమినల్ చర్యలకు డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో మేము నెల్లూరు ఆంధ్ర బ్యాంకులో వేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, అసలు డబ్బులు తీయటమే తప్పు, వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి, సర్వీస్ సెక్రటరీ గారికి కూడా మేము ఈ సందర్భంగా మేము వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. యూనియన్ డబ్బులు వాడుకున్నట్టు అందరికీ తెలిసిపోవడంతో బాలచంద్రరావు, కొల్లాయప్ప ఎవరికీ తెలియకుండా మళ్లీ యూనియన్ అకౌంట్ లో డబ్బులు జమ చేశారు. అయితే యూనియన్ డబ్బులు వాడుకున్న ఇద్దరిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేస్తున్నారు. మరి తీసిన డేట్ కి మళ్ళీ వాళ్ళు వేసిన డేట్ కి ఎంత గ్యాప్ ఉందనేది కూడా మనం ఆలోచించాలి. మరి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతోటి మరి ఇట్లా సంఘ ఆస్తుల్ని కాజేస్తున్నప్పుడు మరి ఒకరి మీద అయినా కూడా చర్య తీసుకుంటేనే మళ్ళా రెండో వాళ్ళు అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడతారని మరి మాకు ఏబిఎన్ ఛానల్ వారు మమ్మల్ని కలిసి ఈ విషయం మీద మమ్మల్ని అడగటం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు యూనియన్ కు సంబంధించిన నగదును రికవరీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.